ప్రేమాయణం కథ. రచన డాక్టర్ సిఎస్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ప్రేమ అన్నది ఒక భావోద్వేగం. ఒక మనిషి నిత్య సాన్నిహిత్యాన్ని బలంగా కోరుకునే భావన. ప్రేమకు మూలం విశ్వాసం. ఒక వ్యక్తి నుంచి మనం కోరుకునే మమతానురాగాలు, అండదండలు, ప్రోత్సాహం, భద్రత వంటివి సతతం లభిస్తాయన్న దృఢమైన నమ్మకం. అటువంటి భావోద్వేగం మాధవ్కి రాధను చూసినప్పుడు, రాధకు మాధవ్ ఎదురైనప్పుడు కలగడం దైవికం. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. కానీ అతనిది ఏ బ్లాక్ అయితే ఆమెది సి బ్లాక్. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అయితే వారి డిపార్ట్మెంట్లు వేరు. ఆమెది ఇంగ్లీష్, అతనిది వాణిజ్య నిర్వహణ. వారి తొలి కలయిక ఎంతో యాదృచ్ఛికంగా యూనివర్సిటీ ఆడిటోరియం వద్ద జరిగింది. అలా కలిసిన కొన్ని రోజుల తర్వాత వారు తాము ఒకే చోట నివసిస్తున్నామన్న సంగతి గ్రహించి ఒక వింత అనుభూతికి గురయ్యారు. ఆ అనుభూతి గత జన్మల వాసనల నుండి ప్రభవించి హృదయాంతరాళాలలో ధ్వనిస్తున్న ఒక విని వినపడని వలపు పిలుపుగా వారు భావించారు. ఊహల్లో యుగళ గీతాలు పాడుకుంటూ వనాలలో విహరిస్తున్నప్పటికీ వారు అపార్ట్మెంట్ ఆవరణలో జాగింగ్ చేసినప్పుడు, పార్కింగ్ ప్రదేశంలో ఎదురైనప్పుడు, యూనివర్సిటీ క్యాంటీన్లో తారసపడినప్పుడు ఒకరినొకరు మౌనంగా ఆరాధనాభావంతో చూసుకోవడానికే పరిమితమయ్యారు. అందుకు మొదటి కారణం బిడేమైతే, రెండవది ఆ ప్రేమ భావన చెదిరిపోతుందన్న భయం. దేవదాసు బాధే సౌఖ్యమనే భావన రానివోయి అన్నాడని అతని చేతగాని తనాన్ని నిందిస్తాం. కానీ ఎందరో ఎంత చేరువో అది అంత దూరము, విరహం కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా అని అపస్వరాలతో పాడుకుంటూ బతికేస్తున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోతాం. ప్రేమ కథల్లో మధ్యవర్తిత్వం చేసేందుకు దేవుడు పక్షినో మనిషినో మేఘాలనో అందుబాటులో ఉంచిన వైనం కథలు చదివిన వారికి విన్నవారికి సుపరిచితమే. ఇక్కడ ఆ పరమాత్మ రాధకు ఇద్దరు తరుణ వయస్కులైన వదినల్ని తోడుగా ప్రసాదించాడు. జాగింగ్ చేసేటప్పుడు మరదలి చూపులు మాధవ్ చూపులతో ముడిపడి విడివడలేక గిజగిజలాడ్డం వారి సూక్ష్మ దృష్టిని దాటిపోలేదు. ఇంకేముంది, జవరాళ్ల సరదాలకు రంగం సిద్ధమైంది. సానుభూతి వచనాలు, సరస సంభాషణలకు తెరలేచింది. కొన్ని రోజుల తర్వాత ఈ దొంగచూపుల అంకం నుంచి వారి ప్రేమాయణం ముందుకు సాగకపోవడంతో విసిగిన వదినలు ఒకరోజు రాధ లేనప్పుడు మాధవ్ని నిలదీశారు. ఎంతకాలం చూపుల సంతకాలు, చెప్పు సోదరా నీ ప్రేమనిప్పుడైనా, మనము కోరుచు లేఖను మగోకివ్వు, ప్రేమయానము ముగింపు పెళ్ళి కాదే. విన్నావు కదా, మర్చిపోకు. రేపు సాయంత్రం 6 గంటలప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. కవితలు రాస్తావట. నీ లేఖ కవితలా ఉండాలి. రాకుంటే వచ్చే వారంలో మా రాధకు శిశుపాలుడితో పెళ్లి ఖాయం చేసేస్తాం. మాధవ్ ఒక్క నిమిషం పాటు స్థాణువై నిలిచాడు. వారి చొరవ, ప్రసన్నత, నిర్దేశం అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. ఒక అయోమయ స్థితిలో అతడు థ్యాంక్ యూ అని గొణిగాడు. అతని నుండి ప్రతిస్పందన రాకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. బహుశా ఆ స్పందన రూపాన్ని వాళ్ళు ముందే ఊహించి ఉంటారు. మాధవ్ బుద్ధికి పదును పెట్టాడు. మనస్సుకు రెక్కలు తొడిగాడు. ఆత్మతో సంభాషించాడు. దొరికిన సమయాన్ని వృధా చేయకుండా ప్రేమలేఖ రాశాడు. అనుచితమైన భావాలు, అసభ్య పదాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. మరునాడు సాయంత్రం వారు చెప్పిన సమయానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సిమెంటు బెంచి మీద కూర్చుని 3 యువతులు కబుర్లు చెప్పుకుంటూ కనపడ్డారు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతని వయసు గాని, ఆచార్య స్థానం గాని, అతనిలోని యవ్వన భావాలతో కలగలిసి ఉండే బెరుకుని, ఉద్వేగాన్ని నిలువరించలేకపోయాయి. అతడు వారి ముందు నిలబడి ముందుగా రాధ వదినలకు నమస్కరించాడు.
వారి హస్త సంజ్ఞానుసారం ఒక కవరు రాధకు అందించాడు. ఆమె పెద్ద వదిన, ఒక అరగంట తర్వాత రా, మా రాధ బదులిస్తుంది అని నవ్వుతూ చెప్పింది. తలెత్తకుండానే కవర్నందుకున్న రాధ అతని వైపు చూడలేదు. నవ్వకపోయినా పర్వాలేదు, కనీసం తల ఎత్తి చూడలేదు. రాధ, ఎంత బాధని ఇస్తున్నావు అని తలపోస్తూ మాధవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధ లేఖను తెరిచింది. అందులో ఒక పద్యం ఉంది. చిన్న వదిన ఆ పద్యాన్ని పెద్దగా చదివింది. విఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయ గురుదేవి, నాయందు కరుణచూపు, బంధుమిత్రులు మెచ్చు సాధు సద్గుణశీలి అలివేణి, నా పలుకులు ఆలకించు, తల్లిదండ్రుల ప్రియాత్మజ, గారాల తనయ, నా స్నేహ హస్తంబును ఆదరించు, భక్తి తత్పరతతో పరమాత్ము సేవించు చెలి, ప్రేమ ప్రార్థన స్వీకరించు. వినుము ఓర్మి వహించి నా విన్నపంబు, నీవు లేకుండా మనలేను నిమిషమైన తరళలోచన, నా జీవితంబు నిన్ను ధర్మపత్నిగా పొందిన ధన్యమగును. లేఖ చదివిన చిన్న వదిన ఇలా అంది. తీర్చిదిద్దిన ముత్యాల్లాంటి అక్షరాలు అతని శ్రద్ధను చూపుతున్నాయి. లేఖ చుట్టూరా ఉన్న పుష్పలతలు అతని లలిత హృదయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సీసపద్యం అతని గంభీరమైన ప్రేమను, తేటగీతి అతని బేలతనాన్ని చాటుతున్నాయి. నిజమే, చక్కగా చెప్పావు అంది పెద్ద వదిన. అక్క, ఓకే చెప్పమందామా? ఉత్సాహంగా అడిగింది చిన్న వదిన. జోకా? ఇది ప్రేమలేఖలా లేదు, రాని చెప్తాను అంది పెద్ద వదిన. రాధ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపయ్యాక మాధవ్ వచ్చాడు. అతన్ని చూస్తూనే పెద్ద వదిన ఇలా అంది. ఏమయ్యా, ఇది ఉద్యోగ దరఖాస్తులా, అమ్మాయి బయోడేటాలా ఉంది. పెళ్లికి ముందు ప్రేమ ఒకటే చాలదు, మోహం కూడా ఉండాలి. ఇందులో మా మరదలి అందచందాల ప్రసక్తి లేదు కాబట్టి పెళ్లి చేస్తాం గాని శోభనం చెయ్యం, సరేనా అంది. అవునక్క, నేను సరిగ్గా గమనించలేదు. ఇందులో కుసుమాలే గాని కుసుమాయుధాలు లేవు. ప్రార్థన ఒక రోదనలా ఉంది. ధర్మపత్ని అని మా రాధను గుళ్ళు గోపురానికి తిప్పుతావా ఏంటి అని చిన్న వదిన పరిహాసమాడింది. వారి మాటలకు మాధవ్ గుండె గతుక్కుమంది. సంప్రదాయంగా ఉంటే ఆధునికమేది అంటారు, కాస్త సరసంగా రాస్తే ఇంత తెగింప అంటారు. ముందు ఈ అక్కల్ని కాకాపట్టాలి అని అనుకున్నాడు. భారతీయతకు అద్దం పట్టేలా స్త్రీ స్వరూపాన్ని నిర్వచించేలా మీ కట్టు బొట్టు ఉన్నాయి. అందువలన మిమ్మల్ని చూసి ఆ ముగ్గురు దేవేరులు దిగివచ్చారని ఎవరైనా భ్రమపడి తీరుతారు. అలాంటి మీరు చదువుతారని ఇలాంటి వర్ణన. మాధవ్ మాట పూర్తిగాకముందే పెద్ద వదిన చిరుకోపం నటిస్తూ, ఆపోయి నీ దొంగ పొగడ్తలు. ఒక కుర్రాడిలా మా ఎదుటే రాధను దొంగచూపులు చూసావుగా, ఆ కుర్రతనంతోనే ఇంకో లేఖ రాసివు. నచ్చితే కలిసి విందు భోజనం, నచ్చకుంటే విడిగా మందుపానం. రేపు అకాద్ హోటల్లో కలుద్దాం, ఇదే సమయం, కాస్తన్నా స్టైల్గా రా అంది. మాధవ్ మనసులో తిట్టుకున్నాడు. వీళ్ల ప్రసక్తి లేకుండా నేరుగా రాధతో మాట్లాడగలిగితే బాగుండేది. అయినా నా పిచ్చిగాని రాధ ఆ అవకాశం ఇస్తేగా. పిల్లకోడిలా యూనివర్సిటీలో టీచర్లతోనో స్టూడెంట్స్తోనో ఉంటుంది. ఇక్కడ వదినలతో ముద్దబంతి పువ్వులా అమాయకంగా ఉండే ఈ పిల్లతో ఏమంటే ఏమొస్తుందోనన్న భయమే లేకుంటే ఎప్పుడో చెప్పేసేవాణ్ణి. ఈ తిప్పలు తప్పేవి అని మాధవ్ అనుకుంటూ ఉండగా చిన్న వదిన ఇలా ఆదేశమిచ్చింది. ఒక ఆటవెనది పద్యంలో. సూటుబూటు వేసి షోకుగా రావలే, చెలియపైన కవిత చెప్పవలెను, మధుర భాషలోన అందాలు వర్ణించి లలన లేత మనస్సు గెలువవలెను. రాధ వదినలు చెప్పిన విధంగా మర్నాడు సాయంత్రం మాధవ్ అకార్డ్ హోటల్కి చేరుకున్నాడు. ఒక తేటగీది పద్యం. పలువరుస క్లోజప్ పేస్టుతో చెలువు మీర, సూట్ల రారాజు రేమండ్ సూటు తొడిగి, ఆలివరు పెర్ఫ్యూమ్ చక్కగా అద్ది మేన, మాధవుడు వచ్చే టీవీగా రాధ కడకు. అతన్ని ప్రశంసాపూర్వకంగా చూసి లేఖ కోసం చేయి చాపింది పెద్ద వదిన. మాధవ్ లేఖను ఆమెకు అందించాడు. వదినలిద్దరూ లేఖను చూశారు. పెద్ద వదిన చిరునవ్వుతో లేఖను రాధకిస్తూ, ముద్దుల మరదలా, ఇదిగో నీకోసం ఒక వరుడు వచ్చాడు, నచ్చితే చెప్పు,
అంది. రాధ లేఖను చదివింది. ఆ లేఖ ఒక సీస పద్యంలో ఉంది. బాలేందు వదనము పసిడి కాంతుల మేను, సర్వాంగ సుందరి స్వస్తి స్వస్తి, సొంపైన చెక్కులు ఇంపైన అధరాలు, చెంచరీ కచికుర జేము జేము, చక్కని కనుదోయి సంపంగి నాసిక, స్మిత సుందర వదన శివము శివము, తీరైన కంఠము బారడు కేశాలు, సొగసైన జవ్వని శుభము శుభము. తేటగీది పద్యం. చిలిపి నవ్వుల అనురాగ మొలకబోయు, వారు చూపుల వరపుల వాన కురియు, జీవితేశ్వరివై నాకు త్రోవ చూపు, సమ్మతి నీయవే వేవేగ సారసాక్షి. లేఖ చదివిన పెదవదిన, బాగుందయ్యా, సంకోచపడుతూనే చక్కగా వర్ణించావు. నీవు ప్రేమించిన అమ్మాయికి జయం పలికి అండగా ఉంటానన్న భరోసా ఇచ్చావు. మంచి ఆరాధనా భావముంది నీలో. కాని ఒక్క అనుమానం, రాధ నీకన్నా చిన్నది కదా, ఆమెను త్రోవ చూపమంటున్నావేం? థ్యాంక్స్ అక్క. అన్ని పరిశోధనలు పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ సామర్థ్యాలు కలిగి ఉన్నారని నిరూపించాయి. అందుకే మా మేనేజ్మెంటు విద్యార్థులకు మెటర్నల్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అంటే తల్లి శైలి నాయకత్వం బోధిస్తున్నాం. ఆ అవగాహనతోనే రాధను నాకు మార్గదర్శిగా ఉండమని కోరాను చెప్పాడు. రాధను గమనిస్తున్న చిన్నవదిన, అదుగో కురిసే వాలుచూపుల వరపుల వాన రాగరంజితాయను, మా మురిపాల చాన అనగా ఈ వరించి వచ్చిన వాడే మనోహరుడు అంది. రాధ సిగ్గుతో పోవదినా అంటూ పెద్దవదిన భుజంపై తలవాల్చి మాధవ్ని ప్రేమగా చూసింది. మాధవ్ ముఖం పున్నమి చంద్రునిలా వెలిగిపోయింది. రాధా మాధవులను పక్కపక్కన కూర్చోబెట్టి వదినలిద్దరూ ఆశీర్వదించారు తేటగీతి పద్యంలో. వేల్పు గణములు మీకు దీవెనలసంగా, బంధుమిత్రులెల్ల మిమ్ము సమాదరించ, చెలిమితో సాగుగాక మీ జీవనమ్ము, అస్తు విజయోస్తు కళ్యాణమస్తు అస్తు. పులకించిన హృదయాలతో అందరూ విందు భోజనం చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. ఒక నెల రోజుల తర్వాత ఆ ప్రేమ జంట కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. మనసైన జవరాలే వరచింది, మనుగడే ఒక మలుపు తిరిగింది అని మాధవ్ సుస్వరాలతో పాడుకున్నాడు. నిజమే గదా, వివాహంతో వారి ప్రేమాయణం కొత్త పుంతలు తొక్కింది. సరసాలు, గిల్లి కజ్యాలు, అలకలు, విరహాలతో ఆ ప్రేమ పదం కాంతులీనుతూ ఆ కొత్త జంటను స్వాగతిస్తోంది. శుభం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.